దివ్యాంగులను కించపరిచే వారిపై చర్యలు తీసుకునేందుకు ఎస్సీ ఎస్టీ చట్టం లాంటి కఠిన చట్టాలు అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ దిశగా ఆలోచన చేయాలని కేంద్రానికి సూచించింది. యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా, స్టాండింగ్ కమెడియన్ సమయ్ రైనాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కండరాల క్షీణత సమస్యపై అవగాహన కల్పిస్తూ బాధితులతో కలిసి ఓ ప్రదర్శన ఇవ్వాలని సమయ్ రైనాకు సూచించింది. ఓ ఆన్లైన్ షోలో వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న ఓ చిన్నారికి అవసరమైన ఔషధాల గురించి ప్రస్తావిస్తూ సమయ్ రైనా వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం ఆ షోలో పాల్గొన్న వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. బాధితుల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది అపరాజిత సింగ్ వారు ఎంతో ప్రతిభావంతులని, ఇలాంటి వ్యాఖ్యలు క్రౌడ్ ఫండింగ్కు ఇబ్బందిగా మారుతాయన్నారు. అపరాజిత సింగ్ వ్యాఖ్యలతో ఏకీభవించిన ధర్మాసనం దివ్యాంగుల రక్షణకు కఠిన చట్టాలు తీసుకువచ్చే విషయంపై ఆలోచించాలని కేంద్రానికి సూచించింది.